ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఇష్యూ నీడ్ టు బి టార్గెటెడ్ అని చెప్పి సో ఎలా ముందుకు వెళ్తున్నారు, ఎలా మాట్లాడే ప్రయత్నం జరుగుతుంది? ఆల్ ఐ కెన్ సే సింగర్స్ కి వాళ్ళ మనస్సాక్షికి తెలుసు వాట్ ఆల్ దే హావ్ బీన్ త్రూ, ఎంత అవమానాలు భరించారో వాళ్ళకి తెలుసు. బట్ నేను చెప్పిన ధైర్యం అయితే ఎవ్వరు చేయలేదు. ఎందుకు ఇప్పుడు అంటే ఐఎమ్ నాట్ టార్గెటింగ్ ఎనీవన్, బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఎందుకు ఇప్పుడు సపోర్టివ్గా ఒక వ్యక్తికి సంబంధించి వెళ్తున్నారు? బికాస్ షీఈస్ అ వెరీ బిగ్ ఫిగర్ మ్యూజిక్ లో. షీఈస్ అన్ ఎస్టాబ్లిష్ సింగర్, లెజెండరీ సింగర్. సో అఫ్ కోర్స్ ఆవిడకే సపోర్ట్ చేస్తారు. ఇట్స్ వెరీ ఆబ్వియస్. అంతేగాను ఇప్పుడు ఒక అప్కమింగ్ సింగర్ ని ఏజ్ లో తక్కువ ఎవరు సపోర్ట్ చెయ్యరు. దో నా దానిలో పాయింట్ ఉన్నా కూడా అసలు చెయ్యరు. కొంతమంది సపోర్ట్ గా వస్తున్నారు, సపోర్ట్ గా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఎలా సపోర్ట్ ఇస్తా అంటున్నారు నీకు? నేను చెప్పినట్టు 2-3 స్టోరీసే పెట్టారు డైరెక్ట్ గా. ఓకే. సో మిగతా వాళ్ళు మాత్రం నా ఐడెంటిటీ రివీల్ చేయొద్దు, బట్ దిస్ ఇస్ ఆల్ ఐ వాంట్ టు సే. నేను కూడా పాడతీగలో ఐ బీన్ త్రూ దిస్ సేమ్. మెంటలీ నేను కూడా చాలా భరించాను, కానీ నాకు చెప్పే ధైర్యం లేదు అని కూడా వాళ్ళు చెప్పారు. ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ ప్లాట్ఫామ్ హియర్. ఒకవేళ ఈ షో నిర్వహిస్తున్న యాజమాన్యం కావచ్చు, వాళ్ళు వచ్చి ఏం జరుగుతోంది, పాత పార్టిసిపెంట్స్ సంబంధించి రివ్యూ తీసుకునే విషయంలో కనుక ఇఫ్ దే ఆర్ రెడీ ఆర్ ఇఫ్ దే టేక్ దట్ స్టెప్, నీ క్లోజ్గా ఉన్న వాళ్ళు కావచ్చు లేకపోతే పాత సింగర్స్ వీళ్ళు రెడీగా ఉన్నారా టు షేర్ దర్ ఒపీనియన్? ఐ థింక్ దే విల్, బికాజ్ సమ్ ఆఫ్ దెమ్ ఇప్పుడు వాళ్ళు కూడా ఛానల్స్ లో వస్తున్నారు. ఒక అమ్మాయి కూడా వచ్చింది పాడతీగ గురించి, చాలా ఛానల్స్ లో తను చెప్తుంది ఇలా జరుగుతుంది. ప్రవస్తి చెప్పింది కరెక్ట్ 100%. సాంగ్స్ విషయంలో మార్చడం యాక్చువల్లీ వాళ్ళు ఎలిమినేషన్ చెప్పొచ్చు కదా, ఎందుకు చేశారు అడుగు సునీత గారు. అవును మరి, ఇఫ్ షీఈస్ బీయింగ్ వెరీ ఆనెస్ట్, వై ఆ స్కెడ్యూల్ లో వాళ్ళిద్దరు సాంగ్స్ మార్చి వాళ్ళిద్దరిని ఎలిమినేట్ చేశారు. బికాస్ నువ్వు అడుగుతుంది ఒకటే, నాకు తప్పు జరిగిందని క్లారిటీ ఇవ్వని చెప్పి, తప్పు జరిగింది క్లారిటీ ఇవ్వండి అని అడగడం తప్పలేదు. యూ కెన్ ఆస్క్. ఒకవేళ తను రియాక్ట్ అయితే ఇట్ విల్ బి గుడ్, రైట్? అండ్ చెప్పారు కదా సాంగ్స్ రైట్స్ ఉంటాయి, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇవి నువ్వు చెప్పలేదు అని. సో ఇప్పుడు చెప్తున్నాను, ఓకే ఉన్నాయి. నేను ముందు కూడా చెప్పాను, నాకు నేను అడిగిన సాంగ్స్ పక్కన వాళ్ళకి ఇచ్చారని కూడా నేను చెప్పాను. ఓకే, సో రెస్ట్రిక్షన్స్ రైట్స్ ఉండి ఈ ఇద్దరు సింగర్స్ కి తీసేసారు కూడా అని ఆవిడ చెప్పొచ్చు. బట్ ఇట్స్ నాట్ ట్రూ, బికాస్ ఆ రైట్స్ లేవా ఉన్నాయా అని ముందే తెలుస్తుంది వాళ్ళకి. ఓకే, ఒకసారి సునీత గారు, ఐ నో మీరు దాదాపుగా లైవ్లోకి వచ్చే సందర్భాలు చాలా తక్కువ ఉంటూ ఉంటాయి, బట్ ఇఫ్ పాసిబుల్ మీరు లైవ్ చూస్తున్నారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఆరోపణలు ఆ స్థాయిలో ఉన్నాయి కాబట్టి ఒక్కసారి కుదిరితే ఆ రిక్వెస్ట్ టీమ్ ఒకసారి సునీత గారితో కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి. సునీత గారు మీరు లైవ్లోకి వచ్చే ప్రయత్నం చేయండి, ఎందుకంటే వీళ్ళ ఒక వర్షన్ వినిపిస్తోంది, మీ వర్షన్ అనదో ప్లాట్ఫామ్లో వినిపిస్తోంది. ఒకసారి ఆల్ టుగెదర్ వచ్చే ప్రయత్నం చేద్దాం, ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేద్దాం. తను మాట్లాడుతుంది, నాకు జరిగిన ఇష్యూ ఇది, మీ మీద పర్సనల్గా ఏం లేదు, మీ మీద పర్సనల్గా ఎటువంటి ఇష్యూస్ లేవు, బట్ నాకు కొంచెం క్లారిటీస్ కావాలి, అది మీరు ఇస్తే కనుక ఇట్ విల్ బీ ఫైన్ అంటూ కొంత చెప్తోంది. సో భారతి గారు వాళ్ళ మదర్ కూడా అదే అంటున్నారు, ఇఫ్ పాసిబుల్ ఒకసారి కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి, సో దట్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇష్యూ బహుశా ఇక్కడితోనే నిలిపోయే ప్రయత్నము, ఆపే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ప్రధానంగా మీ గురించి ప్రస్తావన వస్తుంది తప్ప బియాండ్ దట్ ఎప్పుడు పర్సంటేజ్లో మాట్లాడుకున్న ఎక్కువగా మీ గురించి ప్రస్తావన వస్తుంది, కాబట్టి ఆ విషయాన్నైనా తెలుగు భాషలో మనం సాధారణ భాషలో చెప్పడం తగ్గొట్టే ప్రయత్నం చేద్దాం. ఒకసారి భారతి గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. భారతి గారు మళ్ళీ షోకి సంబంధించి వచ్చే ప్రయత్నంలో భాగంగా ప్రవస్తికి సంబంధించి కెరియర్ని వదిలేస్తానంటుంది. ఆర్ యూ రెడీ టు యాక్సెప్ట్? ఎందుకంటే 17 ఏళ్ళు నేను యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే తనకున్న పెయిన్ అలాంటిది. ఇక్కడ కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ప్రవస్తిని పిలుస్తున్నారు, పాడిస్తున్నారు, వాళ్ళు మూవీ రిలీజ్ ఫంక్షన్లో అపీరియన్స్ లేదని తీసేస్తున్నారు. సో అది చాలా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకేదైనా ఆఫర్స్ వస్తుంటే కూడా దాని వరకు వచ్చిన తర్వాత కాల్ వస్తుంది, ప్రవస్తి రా పాడుతామని. జస్ట్ ఒక 5 minutes తర్వాత లేదు మా వాళ్ళ అమ్మాయి ఒక అమ్మాయి వచ్చేస్తుంది పాడేస్తుంది. సో ఇలాంటివన్నీ పెయిన్ చాలా తను తీసుకుంటుంది. సో కెరియర్ వదిలేస్తుంది అంటే చాలా రిక్వెస్ట్ చేశాను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను కష్టపడ్డాను తనతో పాటు, చాలా వరకు తిరిగాను. వద్దు నాన్న అంటే లేదు మమ్మీ నాకు ఈ పెయిన్ నేను భరించలేను. ఈజ్ దిట్ ట్రూ? అంటే అంత బాడీ షేమింగ్ ఉంటుందా? ఉంటుంది. క్వశ్చన్ సిగ్గుపడండి నిజంగా జనాలు ఉంటే కనుక సిగ్గుపడండి. ఛానల్ పేరు చెప్పను, ఒక ఛానల్ పేరు చెప్పను. ఎందుకంటే ఒక మనిషి సన్నగా ఉన్నాడనో, లావుగా ఉన్నాడనో, నల్లగా ఉన్నాడనో, 100% ఒక రియాలిటీ షో, ఎంతవరకు సమంజసం? ఒక రియాలిటీ షోకి వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆడిషన్ లో ఆ ఫ్యాటీ అమ్మాయిని పిలవండి అన్నారు. లిటరలీ ఫ్యాటీ అమ్మాయి అన్నారు ప్రవస్తిని. ఈ రియాలిటీ షో నిజమండి. ఒక రియాలిటీ షోలో ప్రవస్తిని ఫ్యాటీ అమ్మాయిని రమ్మని చెప్పారు.
సో నేను వచ్చేసాను ఆ రియాలిటీ షో నుంచి. ఎందుకు వెళ్ళలేదు నేను ఆ రియాలిటీ షోకి? ఆ తల్లి కన్నీళ్ళకి సమాధానం చెప్తారు ఎవరైనా ఈరోజు? ఒక మనిషిని హేళన చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? చాలా ఇన్సల్ట్ చేస్తారు. నల్లగా ఉన్నారు, లావుగా ఉన్నారు, చాలా తప్పు. ఈరోజు ఒక తల్లి వచ్చి నా కూతురుని హేళన చేశారంటే ఎవరు మాట్లాడరు. చేయలేదా? తల్లి చెప్తోంది కదా హేళన చేశారని, తల్లి చెప్తోంది కదా కన్నీరు పెట్టుకుంటారు నా కూతురుని హేళన చేశారని. ఒక్కరు మాట్లాడరు ఇండస్ట్రీ నుంచి, ఒక్కరు మాట్లాడరు. పోనీ ఈ విషయం మీద మాట్లాడే ప్రయత్నం చేయండి. లేదు చేయలేదు, వాడు చేసామంటున్నారు, చేసి మాకు అన్యాయం జరిగింది, వాళ్ళు ఏమంటున్నారు సమాధానం చెప్పండి. ఆ తల్లి కన్నీళ్లకు సమాధానం. ఒక రియాలిటీ షోలో నేను క్విట్ అయ్యాం మేము. ఫస్ట్ ఎపిసోడ్లోనే క్విట్ అయ్యాను. ఫ్యాటీ అమ్మాయిని పిలవండి. ప్రవస్తికి ఒక పేరు లేదా? ఫ్యాటీ అని ఎలా పిలుస్తారు? ప్రవస్తి కెరియర్ అని అందరూ వద్దు మాట్లాడుకుంటే ఇంతకాలం మేము వెయిట్ చేసాం, అది కెరియరే వద్దంటుంది. ఒక్కసారి ఇన్స్టా స్టోరీస్ చూడండి. ఇన్స్టా స్టోరీలో తమిళ సింగర్ ఒక ఆమె కళ్ళు లేకపోయినా ఆవిడ గాత్రానికి ఉన్న ఆ గాంభీర్యం కావచ్చు, ఆ గాత్రానికి ఉన్న పవర్తోని షేక్ చేస్తుంది తమిళ ఇండస్ట్రీ ఈరోజు ఆవిడ, వైకా విజయలక్ష్మి. అది పక్కన ఉన్న రాష్ట్రంలో మనం ఇచ్చుకుంటున్న గౌరవం మన దగ్గర లేదా? ఇంకా బాడీ షేమింగ్ గా బ్యూటీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. బ్యూటీకి ఇంపార్టెన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇలాంటి రియాలిటీ షోస్ అందరు బ్యూటీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అది మానండి దయచేసి. టాలెంట్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. టాలెంట్ అనే విషయానికి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వండి. బ్యూటీ 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 ఏంటండి బ్యూటీ? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.